అదే కాకుండా పార్టీ కార్యకర్తలకు మరియు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు మేమంతా అండగా ఉంటామని మేము జగన్మోహన్ రెడ్డి సార్ కూడా వినవిస్తాం. అదే కాకుండా మేమంతా తప్పకుండా అండగా ఉంటాం. మీకు ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా మాలో మీరు ఫోన్ చేయండి. మీ దగ్గర మా అందరి నంబర్లు ఉన్నాయి. మేమందరూ తప్పకుండా మీకు అండగా నిలబడతాం. అది ఆర్థికంగా కానీ మీకు వేరే విధంగా కానీ మేము ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటామని మేము ప్రోత్సహిస్తున్నాం. ఇక్కడ ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాల గురించి ఓ టీవీ పైన డిస్ప్లే చేసి ఈ దేశంలో ఉన్న ప్రధాన పార్టీలన్నీ వాళ్ళు వచ్చినారు, నాయకులు వచ్చి చూసి వాళ్ళంతా ఒపీనియన్ వచ్చినారు. ఏమంటే ఆంధ్ర రాష్ట్రం బీహార్ కన్నా చాలా అధ్వానంగా తయారైంది కాబట్టి త్వరలోనే రాష్ట్రపతి పాలన విధించాలని వాళ్ళందరూ వాదన చేసినారు. మా జగన్మోహన్ రెడ్డి సార్ కూడా ప్రతి ఒక్కరికి వివరించి చెప్పినారు ఆంధ్రప్రదేశ్ లో. ఎందుకంటే ఏ చిన్న సమస్య వచ్చినా మేమందరం కూడా మీ ఇంటి దగ్గరికి వస్తాం, మీకు కాపలాగా మేము ఉంటాం అనేసి మీకు అందరికీ గట్టిగా చెప్తూ, మీకు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎవరైతే ఈ కార్యక్రమానికి రాలేకపోయినారో వాళ్ళందరికీ కూడా ఒకటి మీరందరూ చెప్పండి. రాబోయే కాలంలో కార్యకర్తల సమావేశం పెట్టుకుందాం. ఇప్పుడు సమాజం అయిన తర్వాత అమావాస్య పుణ్యం అనేది సర్వసాధారణంగా జరుగుతుంది. ఇప్పుడు అమావాస్యలో మనం ఉన్నాం. ఈ అమావాస్య 4 సంవత్సరాలు ఉంటుంది. 29లో కాదు ఎలక్షన్స్, 28లో ఉంటాయి. 1 నేషన్ 1 కంట్రీ కాబట్టి ఒకే దేశం ఒకే ఎన్నిక. అది 28లోనే ఎన్నికలు ఉంటాయి. కాబట్టి 4 సంవత్సరాలు 2 నెలలు అప్పుడే అయిపోయింది. ఈ 4 సంవత్సరాలు అంటే 46 నెలలు మీరు ఈ అమావాస్యలో ఉండాలి, ఉంటారు. ఆ అమావాస్య అనేసి భయపడద్దండి. పౌర్ణమి గొప్ప వెలుగుని తీసుకుని వస్తుంది. ఆ వెలుగు వల్ల ఈ పార్టీని ఎవరైతే నమ్ముకున్నారో వాళ్ళ జీవితంలో కూడా మంచి వెలుగు వస్తుందని చెప్పి మీకు ఈ భగవంతుడి భాషగా నేను మాట ఇస్తూ